సాధువెల్లి గ్రామం. నా పేరు పుల్గం భిక్షపతి. మరియు నేను ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా సాధువెల్లిలో పోటీ చేయడం జరుగుతుంది. గతంలో నేను 1995లో ఎంపీటీసీగా గెలిచి 5 సంవత్సరాలు గ్రామాభివృద్ధికి పాటుపడి ఎందరికో వృద్ధులకు పెద్దలకు అందరికి కూడా ఆ రోజులలో ఉన్నటువంటి వనరులతోటి పింఛన్లు అయితేనేమి, ప్రస్తుతం ఆ రోజులలో ఉన్నటువంటి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి గ్రామం, ఒక రోడ్డు లేని సౌకర్యం, ఆనాడు మోత్కుపల్లి నరసింహులు గారి ఆధ్వర్యంలో నేను ఎన్నో పనులు చేసి ముందంజలో ఉన్నాను. మరియు 2001లో సర్పంచ్గా మళ్ళీ మా భార్యని చేయడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాలు ఈ గ్రామానికి ముందు చూపుగా ఇంత చిన్న గ్రామమైనా 2 ట్యాంకులు ఇక్కడ కట్టడం జరిగింది. 900 ఓటుకు 2 ట్యాంకులు ముందు చూపుగా, అర్జనవాడకు 1, గ్రామానికి 1, ఏ 10 గ్రామాలు కూడా లేవు ఆ రోజులలో. నేను అట్లా కష్టపడి 2 అది రోడ్సు, లైట్సు, బస్సులు సౌకర్యం లేకుండా బస్ సౌకర్యం, గ్రామంలో అభివృద్ధి గురించి స్కూల్లో అయితేనేమి స్కూల్ కట్టియడం, ప్రతి ఒక్కటి పనిచేసి ముందుకు పోయినా. అదే అభిమానంతో మరి గతంలో పోయిన సంవత్సరం సర్పంచ్గా అవకాశం వస్తే అందరూ ఉండమని చెప్పారు. మరి అదే ప్రస్తుతంలో నేను మళ్ళీ సర్పంచ్గా నా భార్యనే పెట్టాను. లేడీస్కి వచ్చింది రిజర్వేషన్లో, ఆమెకు పెడితే సరే అని అందరు ఆశీర్వదించారు. కానీ గతంలో చేసినటువంటి అభివృద్ధి అవన్నీ చూసుకుంటూ కొద్ది మెజారిటీతోని ఒక అర్జనవాడని 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు మాతమ్మ గుడి కట్టి, ఒక ఊరు లెవెల్లో మొత్తం ఓట్స్ నాకు వచ్చినాయి. అర్జనవాడ ఓట్స్ రావడంలో ఒక 50-60 ఓట్లతోటి నేను ఓడిపోయినాను. ఇప్పుడు అవకాశం మళ్ళీ ఏమొచ్చిందంటే జనరల్ బీసీ వచ్చింది. మరి నువ్వు చేయాలి అనేటువంటి గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి, మరి నాకు వయసు కూడా అయింది, నేను అన్నీ ఇది ఉన్న ఆర్థికంగా తక్కువ అన్నా కానీ నా ప్రజలందరూ ముందుకొచ్చి మనిషిని వేసుకుంటున్నారు. ఈ రోజులలో నాకు ఆదర్శన చూపిస్తున్నారు, వేసుకొని ముందుకు తీసుకుపోతున్నారు. మరి నన్ను గెలిపిస్తారనే ఆశతోటి నేను ఈరోజు అభ్యర్థిగా చేస్తున్నాను. డ్రైనేజీ మొత్తం ఖరాబ్ చేశారు వ్యవస్థని. ఇక్కడ దోబిఘాటు సరైనది లేదు. మొన్న కట్టిరు కానీ అది కూడా చిల్లర కట్టిరు, దానికి ఒక రోడ్డు లేదు. చాలా అభివృద్ధిలో చాలా కుంటుపడి ఉన్నాయి. అయితే దాని విధానంలో కూడా అన్నీ నేను చొరవ తీసుకొని వృద్ధులకు ఏం చేయాలి, చేనేత వాళ్ళకి ఏం చేయాలి. గతంలో నేను చేనేత, సాకలి, మంగలి ప్రతి ఒక్కరికి కూడా పనిముట్లు అయితేనేమి, ఏదైతేనేమి, ఏ వర్గానికి ఆ వర్గానికి, గీత కార్మికులకు కూడా పెన్షన్లు, పద్మశాలిలకు అంత్యోదయ పెన్షన్లు, వివర్స్ పెన్షన్లు, ఈ రకంగా ఎన్నో అభివృద్ధి చేసిన అదే మండలి నుంచి వచ్చే వనరులను చూసుకొని అదనంగా కూడా నేను తీయడానికి నాకు ఉన్నటువంటి పలుకుబడితోటి ఎమ్మెల్యేలు అయితేనే, ఎంపీలు అయితేనేమి చొరవతోనే అదనంగా డబ్బు తెచ్చి నేను గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి సీసీ రోడ్లు కానీ ఇవన్నీ చేయాలనే ఆలోచనతో పిల్లలకు ఎడ్యుకేషన్లో మరి అటువంటి వాళ్ళకు కూడా మనం ఇలా సరైన మార్గం చూపించాలనేటువంటి ఆలోచనతో నేను ముందుకు వస్తున్నాను. ఇప్పటికి కూడా చెప్తున్నాం పిల్లలకు అందరూ కూడా నన్ను ఉపయోగించుకొని నాకు ఉన్నటువంటి పలుకుబడితోటి మీరు ఎలాంటి కోరికలు అడుగుతారో దానికి సంబంధించినవి కూడా నేను ప్రతి ఒక్కటి కూడా నేను ప్రభుత్వ చొరవ తీసుకొని అధికారులతో ఉన్నటువంటి వనరులతో నాకున్న తెలివితేటలతో చాకచక్యంతో నన్ను ఏ అధికారి కూడా అధ్యసిస్తారు. ఆ రకంగా నేను ముందుకు వెళ్ళి మీకు వనరులన్నీ కూడా ముందుకు తెచ్చి పెడతానని ఆలోచనతోనే నేను ముందుకెళ్తున్నా. ఇంకా అభివృద్ధిలో ఇంకా ముందు అంజలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. మనకు ఉన్నటువంటి ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ కాకుండా మనకు అదనంగా ఉన్నటువంటిది ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎట్లా వస్తే మాకు జౌలి శాఖ ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి కులస్తులం ఎక్కువ ఉన్నాం. మాకు ఇంతవరకు కూడా జౌలి శాఖలో చాలా కుంటుబడి ఉంటుంది.
నాకు ఆ ఓనర్సు ఆ లైన్స్ అవన్నీ తెలుసు. ఏడీ గారితో కానీ ఉన్నటువంటి రాష్ట్ర కమిషనర్ గారితో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి ఇప్పటికి నాకు. ఆ విధంగా నేను ముందుకు పోయి వాళ్ళకు పద్మశాలికి అయితేనేమి ప్రతి ఒక్క కులానికి కూడా బీసీ కార్పొరేషన్ అయితేనేమి ఇవన్నీ కూడా ఆలోచించి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా మనకు ఉన్నటువంటి రైతులకు కూడా నాకు తెలిసినంత వరకు నేను అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను నేను గ్రామస్తులకు. ఇప్పటికే నేను చెప్తున్నా కదా సార్, మొత్తం గ్రామంలో మొత్తం రోడ్డు వ్యవస్థ మామూలుగా ఉంది. ఇక డ్రైనేజ్ అంటావు, ఇప్పుడు రోడ్ల మీదనే పోతుంది. మీరు కూడా వస్తుంటే చూస్తుంటారు. ఇప్పుడు యాదగిరిగుట్ట పోతుంటే మాసాయిపేట పోతుంటే రోడ్లో మొత్తం కూడిపేసి ప్రతిదీ రోడ్డు మీదకి వస్తున్నాయి డ్రైనేజ్ వాటర్. ఊర్లోకి వచ్చే వాళ్ళకి కూడా అంత స్మెల్. ఇప్పుడు 6 నెలల నుంచి పెడతారు, ఏంటిదని కూడా నేను గతంలో అడిగిన. అటువంటి బాధ మన గ్రామానికి వచ్చింది ఏందని ఆలోచనతో అందరూ కూడా ఇదైతేనే నువ్వైతేనే సాధ్యపడి చేస్తావు. దీన్ని ఎక్కడ కూడా ఇప్పుడు ఈ నీరుని డ్రైనేజ్ వాటర్ని ఎవరు రాణిస్తలేరు, రోడ్డు మీద ఇచ్చి పెడుతున్నారు. దాన్ని ఆలోచన చేసి రైతులతోటి కానీ గ్రామస్తులతో కానీ అందరి సహకారంతో ఈ వాటర్ను కూడా మళ్లించే ప్రయత్నం చేయాలనే కోరిక. నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి నా గ్రామస్తులందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ వృద్ధ వయసులో పనిచేస్తా, నాకు అటువంటిది కోరిక ఎలాంటిది లేదు, నేను డబ్బు సంపాదించుకున్నటువంటి ఆలోచనకు రాలేదు. ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చినో నా డబ్బు అంతా పోయి మామూలుగా నేను ఈరోజు ఈ స్థితిలో నేను ఉంటున్నా. అందరూ కూడా మీ గ్రామస్తులకు తెలుసు. నన్ను ఆశీర్వదించాలని, నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరిని ఆశిస్తున్నాను.